ఇలాంటి సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు చాలా టైం తీసుకుంటుంది. ఫస్ట్ ఇది చూడగానే మనకి రాదేమో అనిపిస్తుంది. ఈజీ ట్రిక్ వచ్చేసేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4 to the power of ఇంక్రీజ్ అవుతా ఉంది, ఇక్కడ 12 ఉంది. ఈ రెండింటి డిఫరెన్స్ మనకు 4 ఉన్నప్పుడు మనకి ఫార్ములా వర్తిస్తుంది. చూడండి, 16 - 12 4, 17 - 13 4. సో ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎంత ఉంది? 1 to the power of 8. ఇక్కడ కామన్గా ఉన్న నెంబర్ ఏంటి? 4. సో మన ట్రిక్ వచ్చేసేసి కామన్గా ఉన్న నెంబర్కి తీసుకోవాలి. డిఫరెన్స్ ఎంత ఉంది? 4. ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎంత ఉంది? దాన్ని పవర్లో 1/8గా రాసుకోవాలి. మనకు ఫార్ములా తెలుసు కదా, a to the power of m ఓల్ టు ది పవర్ ఆఫ్ n, దట్ ఈజ్ ఈక్వల్ a to the power of m into n. సో 4 to the power of 4 into 1/8 కాబట్టి 4 1s are 4 2s are 4 to the power of 1/2 is nothing but √4. దట్ ఈస్ √4 is nothing but 2 square రాసుకుంటే మనకు రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది? 2 is the right answer. Option B is the right answer.